క్రోధాన్ని గురించి రామాయణంలో ఒక సుందరమైన సన్నివేశం ఉంది. ఆంజనేయ స్వామి సీతామ్మవారి అన్వేషణ కోసం లంకాపట్నానికి వెళతాడు. అక్కడ లంకాపట్నంలో పట్నం అంతా వెతకి చివరికి అశోకవనంలో సీతా అమ్మవారిని చూడగలుగుతాడు. అమ్మవారితో మాట్లాడతాడు. అమ్మవారికి రాముల వారు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని సమర్పిస్తాడు. అమ్మవారు ఇచ్చినటువంటి చూడామణిని తీసుకుంటాడు మళ్ళీ రాముల వారికి ఇవ్వటానికి. తర్వాత తాను వచ్చిన విషయం రావణాసుడికి తెలియాలి కదా అని చెప్పేసి ఆ అశోకవనంగా నాశనం చేస్తాడు. అప్పుడు రావణాసుడు అనేక మందిని హనుమంతుడు యుద్ధానికి పంపిస్తాడు. వాళ్ళందరినీ ఆంజనేయ స్వామి పరిమారుస్తాడు. చివరికి ఇంద్రజిత్తు యొక్క బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణాసుడి యొక్క సభలోకి పోతాడు. వెళ్ళి రావణాసుడికి బుద్ధి చెబుతాడు. నువ్వు చాలా పొరపాటు పడ్డావు, రాముల వారు ఎవరని నీకు అర్థం కాలేదు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. రాముల వారు ముందర నువ్వు కాదు కదా, నీబోటి 1000 మంది రావణాసురులు కూడా నిలవలేరు. అటువంటి శక్తి సంపన్నుడు రాముల వారు. ఆయన యొక్క భార్యని ఇక్కడ తీసుకొచ్చి మహాపరాధం చేశావు. మర్యాదగా ఆమెను తీసుకెళ్ళి రాముల వారికి అప్పగించు, లేకపోతే నీకు సర్వనాశం తప్పదు. కానీ ఇది ఏది వాడు వినిపించుకోలేదు రావణాసుడు. ఈ దుష్టులైన వాళ్లకు మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా వాళ్ళకు చెవులకెక్కవు. ఎందుకంటే వాళ్ళ కాలం మూడింది కాబట్టి మన మాటలు వాళ్ళకి చెవికెక్కవు. ఆంజనేయ స్వామి అంత చెప్పినా రావణాసుడు దాన్ని పెడచెవిన పెట్టి అరే ఈ కోతినంత చంపండ్రా అన్నాడు. విభీషణుడు ఉండే అన్నయ్య చాలా తప్పు, వాడు దూతగా వచ్చాడు, దూతను చంపకూడదు. దూతో నవధ్య ఇది శాస్త్రగిరారురోధ. దూతను చంపకూడదు. దూత అనేవాడు స్వతంత్రుడు కాదు, వాడి యజమాని ఏం చెప్పమన్నాడో అది చెప్పాడు. దూతనిటో చంపుతావు కాదు, వాడికి నాకు చాలా అవమానం చేశాడు, అయితే వాడికి అవమానం చేయి, అవమానం చేసి పంపించు. అప్పుడు రావణుడు నుండి అరే మంచిదిరా నువ్వు మా చెప్పిన మాట నిజమే, కోతులకు తోక అంటే చాలా ప్రియం, ఆ తోకకు నిప్పంటిద్దాం, దాంతో వీడు రోగం కుదురుతుంది అని ఆంజనేయ స్వామి తోకకు నిప్పంటించండిరా అన్నాడు. ఆయన తోకకంతా నిప్పంటించారు. కానీ ఆ నిప్పు వల్ల ఆయనకి ఏమీ కాలేదు. పిసరంతా కూడా ఆయనకు ఆ అగ్నిహోత్రం ఏమీ చేయలేకపోయింది. ఎందువల్ల? సీతామ్మవారు ప్రార్థించింది అగ్నిహోత్రుడు. మంగళాభిముఖీ తస్య సాతదాసీన్ మహాకవే. ఆ జగన్మాత అయినటువంటి సీతామ్మవారు అగ్నిహోత్రుడిని ప్రార్థించింది. సీతోభవ హనుమతః యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది వాప్యేకపత్నీత్వం సీతోభవ హనుమతః. ఆమె అగ్నిహోత్రుడిని ప్రార్థించి నిజంగా నేను పతిభక్తి గలదాన్నైతే, నేను తపస్వినిగన అయితే అగ్నిహోత్రుడు హనుమంతుడికి ఏమీ చెయ్యకుండుగాక. ఆమె అన్న తర్వాత అగ్నిహోత్రుడు హనుమంతుడికి ఏం చేస్తాడు? ఏమీ చేయలేదు. చల్లగా ఉంది ఆ అగ్నిని హనుమంతుడు తోకకు నిప్పంటించుతాం. అప్పుడు హనుమంతుడు ఆలోచించాడు, అరే వీళ్ళందరూ ఈ రావణుడు మరి వాడి యొక్క సహచరులందరూ కూడా ఇటువంటి పాపానికి పాల్పడ్డారు, వీళ్ళందరికీ తక్క శాస్తి చెబుతాను,
ఇదే నిప్పుతో వీళ్ళందరి ఇళ్ళు తగలెట్టేస్తాను. ఏదైతే నిప్పు నా తోకకు అంటించారో వీళ్ళు, అదే నిప్పుతో ఈ నగరం మొత్తం భస్మం చేస్తాను. ఆ కోపంతో, రావణుడి మీద ఉన్న కోపంతో నగరం మొత్తం భస్మం చేస్తానన్నాడు. మొత్తం భస్మం చేసి పేరేశాడు. మొత్తం తగలడ్డది. తర్వాత కూర్చుని ఆలోచన చేసి, నేను కోపంతో చాలా పొరపాటు చేశాను. రావణుడి మీద కోపంతో ఊరంతా తగలెట్టేశానే. సీతామ్మవారు ఏమైపోయి ఉండొచ్చు? ఏ సీతామ్మవారు చూడటానికి నేను వచ్చానో ఆమెకే నేను ఆపత్తు కలిగించిన వాడిని అయినానే. అరే రే, కోపం అనేది ఎంత చెడ్డది. అప్పుడు అంటాడు ఆంజనేయ స్వామి, క్రుద్ధః పాపన్న కుర్యాత్తః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధః పరుషయా వాచా నరః సాధూన శిక్షిపేత్ నా కార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విద్యతే క్వచిత్. కోపం వచ్చిన వాడు ఏమి పాపం చెయ్యడు. కోపం వచ్చిన వాడు ఎటువంటి తప్పులు మాట్లాడడు. కోపం వచ్చినటువంటి వాడు తనకు అత్యంత ఆదరపాత్రులైన వాళ్లను కూడా హింసిస్తాడు. ఆ కోపంతో తర్వాత బాధపడచ్చు. ఎవరినైతే నిన్నటి వరకు పూజించాడో వాళ్ళను కూడా హింసిస్తాడు కోపం వచ్చిన సమయంలో. తర్వాత బాధపడుతుంది. ప్రయోజనం ఏముంది? అరే, కోపం మహా చెడ్డది. ఆంజనేయ, కోపం మహా చెడ్డది. నేను కోపంతో చాలా పెద్ద తప్పు చేశాను. సీతామ్మ వారికి కూడా ఏమైందో తెలియదు అని అనుకున్నాడు. కానీ సీతామ్మ వారికి ఏమైతుంది? ఆమె తపఃప్రభావం వల్ల ఈయనకేమీ కాలేదు, ఆమెకైతుందే. అక్కడ వాల్మీకి రాస్తారు, ఒక మాట రాస్తారు రామాయణంలో, నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. ఒక నిప్పుతో ఇంకో నిప్పు కాలుతుందే? నిప్పుతో నిప్పు కాలుతుందే? కాలదే. సీతామ్మవారు నిప్పు, ఇది నిప్పు. నిప్పుతో నిప్పు ఎట్టగలుగుతుంది? నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. కాబట్టి సీతామ్మవారికి ఏం కాలేదు, ఆమె సుఖంగా ఉంది. ఏమంచా దీనివల్ల నేను చెప్పొచ్చింది ఏమిటి అని అంటే, కోపం అనేది ఎంత చెడ్డది దాన్ని హనుమంతుడు చెప్పాడు. అటువంటి చెడ్డదైనటువంటి కోపం మన మనస్సుల్లో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు మన వల్ల చేయరాని పనులను చేయిస్తుంది, అనరాని మాటలను అనిపిస్తుంది. చూసుకోండి, ఎవరైనా చూసుకోండి. కోపం వల్ల మన వల్ల ఎన్ని తప్పులు జరిగినాయి అనేది ప్రతివాడు తనను తానే పరికించుకుంటే అర్థమైంది. కాబట్టి సకల అనర్థములకు మూలమైనటువంటి ఇవి రెండు, కామము, క్రోధము. ఎవడైతే ఈ రెంటిని విడిచిపెడతాడో వాడి వల్ల ఎప్పుడూ తప్పుడు పనులు కావు. కాబట్టి భగవంతుడు చెప్పాడు, ఈ రెండింటిని విడిచిపెట్టాలిరా నాయన.